నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు ధాన్యం కొనుగోలులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో ముస్లిం మత పెద్దలతో అధికారుల సమావేశం రంజాన్ను ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి నారాయణపేట జిల్లా కొల్లంపల్లి తండాలో కలెక్టర్ హరిచంద్ర పర్యటన కరోనాపై అవగాహన తండావాసులకు కల్పించిన పాలనాధికారి నల్గొండ జిల్లా దేవరకొండలో వాహనాల తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న 35 లీటర్ల నాటుసారా స్వాధీనం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్పై పోరాడుతూ విధులు నిర్వహిస్తూ సమాజానికి సేవలందిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎం కొమరయ్య ఆధ్వర్యంలో 10,000 మాస్కులు పంపిణీ చేశారు. వాళ్ళకి ఇచ్చేసారు కానీ ఇన్నిసార్లు మాస్కులు చూసినా కానీ ఇదంతా బ్రాండెడ్ పచ్చగా ఏది యూట్యూబా వీత్రినా అరే మనకు భోజనం చేస్తారు మీరే సార్ చెప్పండి మీరు సోషల్ డిస్టెన్స్ అనే సంస్థ ఇది లేకపోతే పల్లవి అవే ఈరోజు ఏం కార్యక్రమం పెట్టుకున్నారు సార్ మన వీళ్ళు పోలీసు వాళ్ళు మన జిహెచ్ఎంసీ వాళ్ళు స్వీపర్లు అందరూ మంచిగా మన కోసం మంచిగా కష్టం చేస్తున్నారు మన కోసం వాళ్ళు ఈ కరోనా గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అందుకు వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనకు హెల్ప్ ఉంటుంది అందుకోసం వాళ్ళకు ఈ మాస్కులు అవి పంపిణీ చేయడం మా స్కూల్ తరఫు నుంచి చేస్తున్నాం సార్. సుమారుగా ఎన్ని మాస్కులు ఈరోజు పంపిణీ చేశారు? ఇప్పుడు ఈరోజు అంటే 500 చేసాము సార్. 500 మాస్కులు. నిన్న 300 చేసాము. మొత్తం 2000 మాస్కులు మేము పంపిణీ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పంపిణీ చేస్తున్నారు ఇవి? నిన్న దిల్సునగర్, ఎల్బీనగర్ పిఎస్కు, మళ్ళీ వచ్చేసి కొత్తపేట పిఎస్కు మొత్తం అక్కడ చేసేసినాం సార్. నల్గొండ జిల్లా దేవరకొండలో అక్రమంగా తరలిస్తున్న 35 లీటర్ల నాటుసారా పట్టుబడింది. వెడతా తండాకు చెందిన ధనావత్ జగన్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా వాహనంలో 35 లీటర్ల నాటుసారాను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కొండపల్లపల్లి స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు నాటుసారా స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పైకి ఎత్తాయా తలకాయ ఈరోజు కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజీనగర్ సంబంధించిన వర్జతాండ నుంచి వైట్ కలర్ బ్రీజా కారులో 35 లీటర్ల సారా తీసుకొని వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ రాగా ఎక్సైజ్ వాళ్ళము మరియు పోలీసులు అయిన మేము ఉమ్మడిగా వాటి కార్ని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని నిందితుడు ఎవరనగా ధనావత్ జగన్, ఇతని మిర్యాలగూడ సంబంధించిన లావుండియా తండా. ఇతను ఇక్కడి నుంచి సారా తీసుకెళ్లి వాళ్ళ రోజులు అధిక ధరకు అమ్ముకోవడానికి ఇటు సారాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. జగిత్యాల జిల్లా జాబితాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. ధాన్యంలో అధికంగా తరుగు తీస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ బటన్ వెంటనే కొనుగోలు చేయాలి బటన్ వెంటనే కొనుగోలు చేయాలి బటన్ వెంటనే కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు చేయాలి బటన్ వెంటనే కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు చేయాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రజలు సిబ్బంది తమ చేతులను శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వినూత్న పరికరాన్ని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తమ చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతనే కార్యాలయంలోకి ప్రవేశించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సృజన, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఒక్కరోజు కాలు పెట్టండి మేడం, ఏదైనా మ్యాన్ కానీ ఇది ఒకవేళ ఇందులోనే ఫిల్ చేయాలి సార్. ఇప్పుడు ఆ డబ్బులోనే ఫిల్ చేయాలి. అది సేమ్ సైజ్ అది తీసే లోపల లిక్విడ్ అది రిఫిల్ చేసుకోవాలి. రిఫిల్ చేసుకోవచ్చు కింద పైన ఇదే సార్ అదే సార్ మాన్యువల్ అది వేరే చిన్న డబ్బు ఉందనుకో కింద సపోర్టింగ్ ఫిల్ చేయొచ్చు మేడం. ఇది కింద రాయి పెట్టేస్తుంది. డబ్బా పాడైంది, ఇంకో డబ్బా అట్లాంటిదే కావాలి. దాని సైజు చెక్క పెట్టేది సార్. కింద చెక్క పెట్టేది చెక్క పెట్టచ్చు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి, వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్ మరియు డిప్యూటీ మేయర్ అభిషేకరావు తదితరులు పాల్గొన్నారు. అరే ఇటు చూడండి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం మోదెల రైతు కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రం అధికారులు ప్రతి 100 కేజీలకు 4 కేజీల తరుగు తీస్తున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్ కాంటాకు బదులుగా మాన్యువల్ కాంటాను ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదులపై స్పందించిన రఘునాథ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో
ఏవైతే వరి ధాన్యము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా పోయి అక్కడ సందర్శన చేసి అక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని నివేదిక తయారు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ లక్షట్పేటలో ఉన్న మోదెల్లో ఇక్కడ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినాము. ఇక్కడ రైతులు ఇప్పుడు మన తోట వెంకటేష్ గారు చెప్పినట్టు ఒకటి వారికి నష్టం జరుగుతున్నది, వారికి రావాల్సినంత వస్తలేదు. వారే చెప్పినారు ఒక క్వింటాల్కి దాదాపు 4 కిలోల నష్టం జరుగుతుంది వారికి. అవి కాకుండా ఇక్కడ మేము ఇంకా వేరే రైతులతో మాట్లాడినాం, బక్కం రమేష్ గారు వారి సమస్యలు చెప్పినారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రైతులకు ఈ ఐకేపీ సెంటర్లో కనీస వసతులు లేవు. అంటే ఇక్కడ లైట్లు లేవు, కరెంటు లేదు, వైర్ కూడా వాళ్ళే కొనుక్కొచ్చుకున్నారు. 4,000 రూపాయలు పెట్టి మోటార్ వాళ్ళే తెచ్చుకున్నారు, కూలీ పనులు కూడా వాళ్ళే చేసుకున్నారు. టార్పులైన్లు లేవు, ఇక్కడ మంచినీళ్ళు లేవు, సెక్యూరిటీ లేదు, ఇక్కడ పవర్ లేదు. ఏదైతే కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ కాంటా అని చెప్తున్నారో అది చెప్పకుండా ఇప్పుడు మాన్యువల్ కాంటా జరుగుతుంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం తొందరగానే స్పందించి, ఎందుకంటే రైతులు ఈరోజు వాళ్ళ రైతుల కష్టంతో మన దేశం ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా ఉన్నది. సో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏంటంటే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి. రైతులందరూ కూడా ఇక్కడికి ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చిండ్రు పంట. ఇక్కడ వాళ్లకు కనీస వసతులు ప్లస్ వాళ్లకు మన తోట వెంకటేష్ గారు చెప్పినట్టు ప్రతి కింటాకి 5 కిలోల నష్టం జరుగుతుంది. దీనికి కూడా ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించి వీళ్ళ సమస్యలకు పరిష్కరించాలి. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడున్న అధికార ప్రతినిధి, ఇక్కడున్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు గ్రామంలో పారిశుద్ధ పనులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి సిఐ రవికుమార్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించిన ప్రైమరీ కాంట్రాక్ట్స్ మొత్తం 12 మందిని సూర్యాపేట క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. ప్రైమరీ కాంట్రాక్ట్స్ ని కలిసిన వారిని మొత్తం 30 మందిని హోం క్వారంటైన్లో ఉంచామని తెలిపారు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్ చేసి ఆయనకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అతనితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 12 మందిని కూడా సూర్యాపేట క్వారంటైన్కు తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ 12 మందితో సెకండరీ కాంటాక్ట్స్ ఉన్న 30 మందిని కూడా హౌస్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది పోలుమల్ల గ్రామంలోనే. అదేవిధంగా స్థానిక రెవెన్యూ మరియు మండల పరిషత్ సిబ్బందితో కలిసి ఊరు మొత్తం స్ప్రే చేయించడం జరిగింది, క్లీన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి గ్రామ సర్పంచ్ సహకారంతో ఇంటింటికి ఉదయం వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయలు కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి, కొంచెం కష్టమైన భరించాలి. మనం కష్టపడితేనే ఈ వైరస్ను మనము నిరోధించడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది అయినా భరించాలి. అదేవిధంగా స్థానిక పోలీసుకు, రెవెన్యూ సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి అందరూ సహకరించి ఈ కరోనా కట్టడికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎన్పీడీసీఎల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది ఆటో డ్రైవర్లకు కాజీపేట రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో బియ్యము మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ పాల్గొని సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా విపత్తు పరిస్థితులలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, మనం పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ సీఎం నరేందర్ గారు ఇప్పుడు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం నరేందర్ గారు దయచేసి మనందరం భౌతిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. ఇది ఒకటే స్లోగన్. దయచేసి ఎవరు కూడా ఇళ్లకి రాకండి. మీరు ఇళ్ళకి రావద్దనే ఉద్దేశంతో ఇవన్నీ మీ నిత్యావసర సరుకులు మన ఎమ్మెల్యే గారు మనకి ఇస్తున్నారు. దయచేసి ఈ రోజు నుంచి దయచేసి ఎవరు రోడ్డుకి ఎక్కకండి, మీ పిల్లలు కూడా ఎవరు రోడ్డు మీకు రానియకండి. కరోనాను మన తెలంగాణ నుంచి పాల్గొందాం. పుస్తక దినోత్సవం సందర్భంగా ఒక బుక్
సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రంజాన్ మాసం ప్రారంభం కానున్న తరుణంలో ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో ఎంఆర్ఓ ఎంపీడీఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని ఈ సందర్భంగా వారు కోరారు. కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇఫ్తార్ విందులు నిర్వహించుకోకూడదని సూచించారు. ఎవరు చెప్పినా ఇనుడు ఉండదు. దయచేసి మాకు సహకరించాలని ఇక్కడికి వచ్చిన మత పెద్దలందరికీ మరియు ముస్లిం సోదరులకు. రాయకోట్ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఎస్ఐను. మా మండల పరిధి లోపల రానున్న పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసం రాబోతుంది. ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం సోదరులకు అందరికీ మరియు మా రాయకోట్ ప్రజలందరికీ రంజాన్ మాసం యొక్క పర్వదినాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉన్నది రాష్ట్రం లోపల. దీన్ని నియంత్రించడానికి గాను ముస్లిం మత పెద్దలు మరియు రాయకోడ్ ప్రజలు కూడా అందరూ గ్రహించాలి. ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం ఖచ్చితంగా ప్రభుత్వ నియమాలను కంపల్సరీ పాటించాలి. మసీదు లోపల గుంపులుగా ఎవరు కూడా ప్రార్థనలు నిర్వహించరాదు. ప్రభుత్వ ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకోవాల్సిన సమయం వచ్చింది. ముస్లిం మత పెద్దలు ఎవరు కూడా ఉచితంగా అన్నదానాలని కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవి నిర్వహించవద్దు. ఎందుకంటే దాని లోపల ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అందులో పాపం వాళ్ళకి తెలియకుండా కానీ జాయిన్ అయినట్టయితే తద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. దయచేసి అందరూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం ఎవరి ఇళ్ళ లోపల వాళ్ళే మత ప్రార్థనలు నిర్వహించుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా ముస్లింల యొక్క వాళ్ళ యొక్క ప్రార్థనలను గౌరవించాలా, ఎవరికి ఆటంకం కలిగించొద్దు. వాళ్ళు ప్రార్థన సమయాలలో వాళ్ళని మనం అందరం గౌరవించాలా. అదేవిధంగా ఎవరు కూడా రోడ్డు పైకి అన్నెసరిగా రావద్దు. ఎవరికైనా అవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకి ఎవరు రావద్దని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ల లోపలకే పరిమితం కావాలని మేము మా పోలీస్ శాఖ నుంచి కోరుకోవడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమిస్తుంది. డీజీపీ గారు యొక్క ఆదేశాల ప్రకారము, మా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆదేశాల ప్రకారము మేము తీవ్రంగా శ్రమిస్తున్నాము. మేము ప్రజలు అన్నెసరిగా ఎవరిపైన రోడ్లపైకి వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాము. వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట, మొగిలచే, రెట్టిపాలెం గ్రామాల్లో 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాము, నగర కార్యదర్శి ల్యాదల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగి అన్నదానం చేశారు. అదేవిధంగా సుమారు 686 మంది పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండేటి కుమరారెడ్డి, ఎంపీటీసీ పసుపునుటి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. లేనప్పట లేదు. బాబాయ్ ఓకే ఓకే కాల వాంగిద్దాము. అట్లా అండి, ఒక్క నిమిషం.
పేరు లాలారాము, 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. 2వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులందరినీ పిలిచి మా ఇంటి వద్దకు పిలిచి కాళ్ళు కడిగి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే మిగిలిన పేద ప్రజలకు ఇండియన్ రైస్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. గొర్రెకుంట, రెడ్డిపాలెం, మొగుల్చేర్ల పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేయడం జరుగుతుంది. ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అన్న కొండరెడ్డి కొమరారెడ్డి అన్న, మండల ఎంపీటీసీ కృష్ణారెడ్డి అన్న, కిల్మెంట్ చక్రపాణి అన్న, సంపత్ బాబాయ్, ప్రేమ్ సాగర్ మామయ్య, గాసీను తదితరులు, బంగారు బాబాయ్, దర్శనం. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి పందిరిగట్టు తాండాలో జిల్లా కలెక్టర్ హరిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేసి కరోనాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, విలేజ్ సెక్రటరీ సర్పంచ్ కృష్ణానాయక్, ఉప సర్పంచ్ వచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరి చేతులు కడుక్కొని వెళ్ళాలి. ఈ సూత్రాలు మీరు పాటించగలరా? ఓకే, సరే. ఇప్పుడు మీకు మాస్కులు ఇద్దాము. నీళ్ళు ఎందుకు పెట్టారు అడగమంటున్నారు. మేము మాస్కులు కడగడానికి ఈ కాగితాలలో కూడా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు మేము మా చేతితో ఇస్తున్నాం కదా, మా చేయి నుంచి ఇచ్చింది మీరు ముట్టుకోకూడదు. నేను ఇది ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాను? నేను సబ్బు చేయి కడుక్కోలేక ఇది తీసుకున్నాను, లేకపోతే సబ్బు మంచిది. దీంట్లో చూసారా? మీకు తెలుగు వచ్చా? అందరికి ఎవరికొరకు చదవచ్చు? బొమ్మలు వచ్చా? చూడండి, ఈయన ఏం పట్టుకోవద్దని చూపిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాడా ఒక మనిషి? చూపిస్తున్నాడు. జ్వరం, జలుబు, ఇంకా ఇలా మీకు ఏమైనా లక్షణాలు ఉంటే ఇక్కడ ఎలా చేతులు కడుక్కోవాలో చూపిస్తున్నారు. చూడండి, సబ్బు లేదా ఈ హ్యాండ్ రబ్బర్ వాడుకోవాలి, కానీ సబ్బు బెస్ట్. అది ఇందాక చెప్పిన ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే. 20 సెకండ్లు కడుక్కున్నప్పుడు 20 సెకండ్లు చేతులు రుద్దుకోవాలి. నేను ఇట్లా సబ్బు పెట్టేసి ఇట్లా వాష్ చేసేసుకున్నాను అంటే కుదరదు. అర్థమైందా? సో ఇది అందరూ పాటించండి. ఇవి మీ అందరికీ ఇస్తాము, ఊరందరికీ. ఇవి నీళ్ళు ఎందుకు పెట్టాము అంటే వాష్ చేసి ఇవ్వడానికి. ఇక్కడ వాష్ చేసి ఇప్పుడు మేము చేతితో ఇస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా క్రిములు ఉండొచ్చు. కాబట్టి మీకు వాష్ చేశాక మీరు ఆ బకెట్ తీసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని కడిగి అరగంట తర్వాత వాడుకోవాలి. హోమ్ క్వారంటైన్ లోపలికన్నా చెప్పండి. హోమ్ క్వారంటైనా? ఇప్పుడు ఎవరైనా వస్తే అనే అమ్మా లోపలికనే లోపలికన్నా ఎంతమంది ఉన్నారు బయట? బయట నుంచి వచ్చిన వాళ్ళని, ముంబై నుంచి వచ్చిన వాళ్ళని, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళని 28 days చేయండి. 28 days క్యాంప్ మార్చేసి ఏమన్నా మార్చారు కదా, మీకు చెప్పాను కదా, మార్చారా? అందరికీ వచ్చిందా? ఊరందరూ వేస్తారు, మీరేం వరి అవ్వద్దు. అందరూ ఎగబడి మళ్ళీ తీసుకోకండి. ఇవన్నీ మీరు కుట్టచ్చు కదా, ఎప్పుడు చేసేటోళ్ళు. ఈ సంవత్సరమే పనికి వెళ్ళేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడే ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు? బయట నుంచి ముంబై కానీ మహారాష్ట్ర కానీ వలస ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఊర్లో ఉన్నారా? లేరు. మరి ఇవి మేము ఇచ్చాక రేపు కట్టుకొనే పనికి వెళ్ళాలి. అంటే ఉదయం 6ంటికి వెళ్తారు కదా, వెళ్ళి 7ంటికి వెళ్తారు. మళ్ళీ అన్నం తినే ముందు తీసేస్తారు కదా, దాన్ని ఉతుక్కోవాలి. మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ కొత్తది కట్టుకొని వెళ్ళాలి. అంటే ఎప్పటికప్పుడు దీన్ని ఉతుక్కొని కట్టుకుంటూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి పడుకునే వరకు ఒకటే మాస్క్ కట్టుకొని ఉండకూడదు. సరేనా? ఇది ఖచ్చితంగా సబ్బు నీళ్ళతో శుభ్రంగా ఉతుక్కొని
దండం మీద వేసుకోవాలి. ఇప్పుడు మేడం మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని మాస్కులు ఇస్తారు. మీరు ఒక్కలే కాకుండా మీ ఇంట్లో మగాళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటారో అన్ని మాస్కులు ఇస్తారు. 2 చొప్పున ఇస్తారు ఇంటికి. కాబట్టి మళ్ళీ నిన్న మొన్న నేను చూసింది ఏంటంటే మాస్కులు తీసుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఇవే గుడ్డలు కట్టుకొని పనికి వెళ్తున్నారు. మళ్ళీ నేను ఏంటి మీ ఊర్లో మాస్కులు పంచలేదంటే పంచాము ఇచ్చాము అంటున్నారు, కానీ కట్టుకొని పోవట్లేదు. అట్లా ఉండటానికి లేదు. ఇప్పటి నుంచి ఇచ్చాక కూడా మీరు కట్టుకోకపోతే 500 రూపాయలు ఫైన్. ఇవన్నీ కూడా మీకు చాలా దూరాన్ని ఉన్నారు, మీ దగ్గర డబ్బులు లేవు అని మేడము ఫ్రీగా ఇస్తున్నారు మీకు. తర్వాత రెడ్ క్రాస్ సంస్థ నుంచి తర్వాత జిల్లా తరపున మేడం గారు వచ్చి మీ అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి మీ తండా మొత్తానికి ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని పక్కన పడేసి బయటికి వెళ్ళొద్దు. జనగామ జిల్లా దేవరుపుల మండల కేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా చిరు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కిరాణా షాపులు, కూరగాయల షాపులు, చికెన్ సెంటర్లు తెచ్చి విక్రయాలు కొనసాగిస్తున్నారు. పనిలేక చెప్తున్నా ఏంటి తిరిగి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు ధాన్యం కొనుగోలులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ. సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో ముస్లిం మత పెద్దలతో అధికారుల సమావేశం. రంజాన్లు ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి తండాలో కలెక్టర్ హరిచంద్ర పర్యటన. కరోనాపై అవగాహన తండావాసులకు కల్పించిన పాలనాధికారి. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.